ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 14వ అధ్యాయము ఛత్రదాన మహిమ. శృతదేవ మహాముని ఇట్లు పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండుటకై గొడుగులనిచ్చిన వారి పుణ్యము అనంతము. దానిని వివరించి కథను వినుము. పూర్వం కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించి కథ ఇది. వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహమున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి అచ్చుటనున్న మునుల ఆశ్రమమునకు బోయెను. ఆ ఆశ్రమము శతర్చినులు మునుల ఆశ్రమము. అచటునున్న మునులు నిశ్చల మనస్కులై బాహ్యస్మృతి లేని తపో దీక్షలో ఉండిరి. ఆ విషయం నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానం ఇయ్యలేకపోటచే వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకులు అచటకు వచ్చి రాజును వారించి, ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇట్టి వారిపై కోపం కూడదని వారు పలికిరి. అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూచి, మీ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యం నీయుండని అలసట వలన వచ్చిన కోపంతో పలికెను. అప్పుడు వారు, రాజకుమార, మేము భిక్షానమును తినువారము, మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. మేము నీకాతిథ్యము ఇయ్యజాలము అని చెప్పిరి. హేమకాంతుడు, ప్రభువులమగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములున్న మున్నగు వాణిని పొందియు మీరు మా ఎడల ఈ విధంగా ఉండరాదు. కృతజ్ఞులై మిమ్ము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాణములు ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయంతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమంలోని వస్తువుల్ని కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమార్తె చేసిన దానికి కోపించెను. నీవు రాజుగా ఉండదగిన వానివి కాదని దేశం నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశబహిష్కృతుడై అడవుల్లో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములు ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యా దోషం నిలకడలేక అడవులు బట్టి తిరుగుచు జీవించుచుండెను. వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూచి జాలిపడెను. మోదుగా ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగు చేసెను. తన వద్ద ఉన్న సొరకాయ బుర్రలో ఉన్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాణ్ణి చేసిన ఉపకారములచే సేదదీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామం చేరి సుఖంగా ఉండెను. హేమాంగదుడు వ్రతం ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుడచే వానికి గల పాపములన్నీ పోయెను. దానికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరాకారులకు యమదూతలు వాని ప్రాణములు గొనిపోవచ్చిరి. హేమకాంతుడు వాణ్ణి చూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యబలము వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువుని స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలు నివారింపుము. వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుడిని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖ ధర్మము ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసిన నీ కుమారుడు వైశాఖ ధర్మము ఆచరించి ఒక మునిని కాపాడిన వాడు, మోదుగాకుల గొడుగు నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు, నీకు సాటైన వాడు. కావున వీనిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు
విశ్వక్సేనుణ్ణి హేమాంగదుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయేను. యమదూతలకు విష్ణు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రి కుశకేతువు వద్దకు గొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజా స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషంతో తన పుత్రుణ్ణి స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరింపబోయెను. విశ్వక్సేనుడు కుశకేతువు హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమును కరింగెను. హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరం వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములు చేసి విష్ణుప్రీతికి పాత్రుడయ్యను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞానియే ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములు చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడిన వాడే సర్వభోగములు అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపములను దహించునవి, ధర్మార్థ కామమోక్షములను కలిగించునవి, ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమును ఇచ్చునవి శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీష్ మహారాజునకు చెప్పెను. 14వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.